ఓకే చూడండి, మార్కెట్ ఎప్పుడైనా కూడా మంచి ర్యాలీ జరగాలన్నా లేకపోతే మంచి ఫాలింగ్ జరగాలన్నా కూడా రెండు రీజన్స్ ఉంటాయి. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రం మీకు అగ్రెషన్ ఫాలింగ్ అనేది అగ్రెషన్ రేజింగ్ అయినా కూడా వస్తూ ఉంటుంది. ఈ టెక్నికల్ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఆల్రెడీ మీకు చాలా రోజుల నుంచే చెప్తున్నాను, ఒక లెవెల్ని రీట్రేస్మెంట్ చేయకుండా మార్కెట్ పైనకి వెళ్ళింది. అది ఖచ్చితంగా లెవెల్ని టెస్ట్ చేయడానికి ఖచ్చితంగా వస్తుంది. పైనకి ఎక్కువ అగ్రెషన్గా లేను, అందుకనే మనకి ఈ మధ్యన ఎప్పుడు కూడా మనం డౌన్ సైడ్ ట్రేడ్సే తీసుకుంటా ఉన్నాం. చూడండి ఏమైందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మార్కెట్ ఈ లెవెల్ 22,000 లెవెల్ అనేది సైకలాజికల్గా అండ్ టెక్నికల్గా కూడా మంచి లెవెల్, స్ట్రాంగ్ లెవెల్. ఈ లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయిన తర్వాత చాలాసేపు ఉన్నా కూడా, చాలా కన్సల్టేషన్ ఉన్నా కూడా, మామూలుగా ఇట్లా ఏదో రేజ్ అయిపోయింది అనుకుంటూ కూడా లేదు. ఇంత కన్సల్టేషన్ అయినాక కూడా మనకు మార్కెట్ అనేది రీట్రేస్మెంట్ అనేది జరగలేదు. ఎప్పుడైనా కూడా ఒక లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్ అనేది రీట్రేస్మెంట్, ఒక బ్రేక్అవుట్ చేసింది అంటే రీట్రేస్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఇక్కడ రీట్రేస్మెంట్ జరగలేదు. ఇంతసేపు ఉన్నా కూడా, ఇంత కన్సల్టేషన్ మూవ్ జరిగినా కూడా రీట్రేస్మెంట్ అనేది చేయలేదు. చేయకుండానే బ్రేక్ చేసుకుంటూ ఖచ్చితంగా అప్ సైడ్ వెళ్ళిపోయింది మార్కెట్. కాబట్టి ఇటువంటి లెవెల్స్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ లెవెల్స్ని రీట్రేస్మెంట్ చేయకపోతే మళ్ళీ రీట్రేస్మెంట్ చేయడం కోసం వస్తూ ఉంటుంది. ఇవి టెక్నికల్ రీజన్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ కంప్లీట్ హైలో ఉంది. ఆల్ స్టాక్స్ కూడా చాలా హైలో ఉంటాయి. కాబట్టి కొంత చిన్న న్యూస్ వచ్చినా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది మామూలుగా రీటైలర్స్ అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు మంచి న్యూసెస్ కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి. ఇప్పుడు రష్యా కానీ, ఈ రష్యా న్యూస్, ఇజ్రాయెల్ న్యూసెస్ ఇవి కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి మార్కెట్ వాలిటాలిటీలో నార్మల్గా ట్రేడ్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి ఎప్పుడు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేయండి. ఇవి మనం టెక్నికల్ రీజన్స్, టెక్నికల్ అనాలిసిస్ మనం కంప్లీట్గా డే బై డే చేస్తూనే ఉంటాం కాబట్టి, ఎవ్రీడే చేస్తూనే ఉంటాం కాబట్టి మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఈరోజు మనం ఎక్కడ ట్రేడ్ ప్లాన్ చేసినాం, మనకు ఎందుకు ట్రిగ్గర్ అవ్వలేదు కూడా చూద్దాం. చూడండి రీజన్ కూడా చూద్దాం. మార్కెట్లో హైలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఇటువంటి క్యాండిల్స్, స్ట్రాంగ్ క్యాండిల్స్ అని మనం చెప్తూ ఉంటాం కదా, ఇటువంటి క్యాండిల్స్ మన రీటైలర్స్ బై చేసినప్పుడు మాత్రం రావు. రీటైలర్స్ చిన్న డోజిని కూడా ఫామ్ చేయలేం. కాబట్టి ఈ క్యాండిల్స్ రావడం అంటే చాలా బిగ్ ప్లేయర్ కానీ, మామూలుగా టెక్నికల్ రీజన్స్ ప్రకారం ఎఫ్ఐఆర్స్ కానీ డిఐఆర్స్ కానీ ఉంటారు, వాళ్ళు మాత్రమే క్రియేట్ చేసే క్యాండిల్స్ ఇవి. కాబట్టి ఇటువంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మీకు చాలా సందర్భాల్లో చూపించాను నేను. మార్కెట్ అప్ సైడ్లో ఉన్నప్పుడు ఇటువంటి హైలో ఇటువంటి క్యాండిల్ క్రియేట్ అవ్వడం అంటే చాలా చాలా రేర్గా వస్తాయి ఇటువంటి క్యాండిల్స్. ఈ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలని మీకు చాలా సందర్భాల్లో చూపించాను కదా. మనకు నిన్నటి క్లోజింగ్లోనే ఇటువంటి క్యాండిల్ ఫామ్ అయిపోయింది. ఈరోజు గ్యాప్ అప్ అయిన తర్వాత మొత్తం మార్కెట్ హైలో ఉంది కాబట్టి కొంచెం బేరిష్ వచ్చినా కూడా మళ్ళీ ర్యాలీ చేయడానికి ట్రై చేసింది. ఇటువంటి ర్యాలీలో మనం ఎంట్రీ అవ్వడం అనేది చాలా రిస్కీ. ఒకవేళ ఎంట్రీ అయితే మాత్రం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మెయింటైన్ చేయాలి. ఈ క్యాండిల్లో రీట్రేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ అవ్వద్దు అని కాదు, రీట్రేస్మెంట్ అయింది అనుకోండి, మనకు ఈ మన గ్యాన్ బాక్స్ టూల్ ఉంది కదా, మీరు అది యూజ్ చేసుకోండి. 80% కానీ 50% కానీ చాలా వరకు మీకు కంప్లీట్గా పనిచేస్తుంది. చూడండి 50%లోకి వచ్చి మనకు రేజ్ అయింది, కాకపోతే మనకు కంప్లీట్ హైకి వెళ్ళలేదు. ఓకే, 1:1, 1:2 మాత్రం కన్ఫర్మ్ వచ్చేసింది. క్యాండిల్ హై వరకు మనకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇది స్కాల్పింగ్ లాంటి ఒక క్యాండిల్ బేస్డ్ ఎంట్రీ ఎప్పుడు కూడా స్కాల్పింగ్ లాగా పనిచేస్తుంది. మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకుంటున్నామో నియర్ బై స్టాప్ లాస్ ఉన్నా కూడా చిన్న టార్గెట్ అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. కానీ మనకి ఇంకా కూడా మనకు ర్యాలీ జరగాలి. కాకపోతే ఏంటంటే న్యూస్, ఇప్పుడు చాలా పెద్ద న్యూస్, ఈ రష్యా యుద్ధం, రష్యాకి సంబంధించి ఒక న్యూస్, ఇజ్రాయెల్కి సంబంధించి ఒక న్యూస్ ఉంది కదా, దానివల్ల మనకు ఇటువంటి ఫాల్ అనేది వస్తుంది. దీనికి టెక్నికల్గా సపోర్ట్ చేస్తుంది అండ్ న్యూస్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఫాలింగ్ వచ్చింది. రేపు కూడా మేబీ ఫాలింగ్ కూడా ఉండొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రమే ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే. ఎందుకంటే టెక్నికల్గా 22,000 అనేది రీట్రేస్మెంట్ అనేది జరిగిపోయింది. ఒకవేళ రేపు ఈ లెవెల్ని కంప్లీట్గా బ్రేక్అవుట్ అయినా కూడా నేను డైరెక్ట్ సెల్లింగ్ సైడ్ అయితే రాను, బయింగ్ సైడే ట్రై చేస్తాను. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయింది, ఒక 1 అవర్ క్యాండిల్ కూడా 22,000 కిందనే క్లోజ్ అయిపోయింది అంటే అప్పుడు ట్రై చేస్తాను బయింగ్ సైడ్. ఈరోజు మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము అంటే మనకి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రీట్రేస్మెంట్ కోసం ఈ ఫాలింగ్లో ఇక్కడికి వస్తే మనం ఈడ ట్రేడింగ్ చేద్దాము. ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ చేసినాం, యాక్చువల్గా మనం కౌంటర్ ట్రేడ్ అనుకున్నాం, ఇక్కడనే మనం ప్లాన్ చేసినాం. నియర్ బై కూడా రాలేదు, లాస్ట్లో ఇక్కడ వచ్చింది కానీ మనకు ట్రిగ్గర్ కాలేదు. మనం ఎట్లాగో ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి కన్సల్టేషన్లో కొంచెం ప్రీమియం డికే అయింది. మనకు అటుగాక మనం అనుకున్న లెవెల్ని కూడా రీచ్ కాలేదు, దానివల్ల మనకి ఇక్కడ ట్రేడ్ అనేది ట్రిగ్గర్ కాలేదు. ఎప్పుడైనా కూడా హై పైన ట్రేడ్ అనేది మంచిగా దొరికితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం ట్రిగ్గర్ అవ్వవు. ఒకసారి ఫాలింగ్ స్టార్ట్ అయింది అంటే ఇటువంటిది ట్రిగ్గర్ అవ్వడమే చాలా కష్టం. ట్రిగ్గర్ అయితేనే మనకు పాయింట్స్ వస్తాయి, ట్రిగ్గర్ కాకపోతే ఏం చేయలేం.
ఓకే అండి, ఈరోజు ఏం చేద్దాం, రేపు ఏం చేద్దాం అనేది చూద్దాం. రేపు మార్కెట్ చూడండి 22,000కి నియర్ బై ఉంది కాబట్టి ఆల్రెడీ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది 22,060ని, మళ్ళీ వచ్చి క్లోజ్ అయింది. చూడండి ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం, 22,000 లెవెల్ ఎంతో ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి రేపు మేబీ కొంచెం ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, కాసేపు కన్సల్టేషన్ అవుతుంది. అయినప్పుడు కూడా మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు. 22,000ని సపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత 2260ని బ్రేక్ చేయాలి. ఇక్కడున్న ఒక హై ఉంది కదా, ఈ హైని బ్రేక్ చేసిన తర్వాతనే మళ్ళీ రీట్రేస్మెంట్ జరుగుతుంది. ఇక్కడ 22,060 దగ్గర రీట్రేస్మెంట్ వస్తే ఇక్కడ మనం బయింగ్ ప్లాన్ చేసుకుంటాం. 22,130 ఫస్ట్ టార్గెట్, 185 సెకండ్ టార్గెట్. ఇట్లా ఈరోజు వచ్చిన ఫాలింగ్ ప్రకారం అయితే ఇమీడియట్లీ రేజింగ్ రాకపోవచ్చు, కొంచెం స్లోగా వెళ్ళినా ప్రైజ్ యాక్షన్ చేసుకుంటూ వెళ్తుంది. ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటాం కాబట్టి మనకు ఏం ప్రాబ్లం అవ్వదు. కంప్లీట్గా హైకి కూడా రీచ్ అవ్వచ్చు ఒకవేళ ఇది ఈ లెవెల్ని ఖచ్చితంగా రీట్రేస్మెంట్ తీసుకోవాలి అని డిసైడ్ అయితే. లేదు న్యూస్ ఇంకా స్ట్రాంగ్ ఉంది అనుకోండి, రేపు ఫాల్ అవ్వాలి అనుకుంటే మార్కెట్ 22,000 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ కింద క్లోజ్ అవ్వగానే సెల్ చేయకండి. ఒక క్యాండిల్ క్లోజ్ అయినా కూడా, ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయినా సెల్ చేయొద్దు. ఒక 1 అవర్ మాత్రం వెయిట్ చేయండి, దాని కింద సస్టైన్ అవుతుందా లేదా. సస్టైన్ అవ్వకుండా మళ్ళీ తిరిగి వచ్చి 22,000 లెవెల్ పైన క్లోజ్ ఇచ్చింది అంటే రీట్రేస్మెంట్ మీద బయింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి వెళ్ళి 22,060 ఫస్ట్ టార్గెట్, ఈ హై కూడా సెకండ్ టార్గెట్. ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. మనకి చాలా సందర్భాల్లో మీకు చెప్తూ వస్తున్న ఈ లెవెల్స్ గురించి. 22,060 కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇప్పుడు మనకు ఏంటంటే ఈ స్ట్రాంగ్ క్యాండిల్ బేస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక స్టాప్ లాస్ అయితే మిగిలి ఉంటుంది, షార్ట్ చేసిన స్టాప్ లాస్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫాల్ రావచ్చు కాబట్టి ఇమీడియట్గా ఇక్కడ బై చేసి ఏమైతే ఫ్లాట్ ఓపెన్ అవుతే ఏమవుతుందంటే ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే మళ్ళీ రిటర్న్ రావచ్చు. కానీ మనకి ఇక్కడ ఎప్పుడైతే 22,000 లెవెల్ని బ్రేక్ చేసినట్టు మనకు కనబడుతుందో, తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఈ లెవెల్ పైన సస్టైన్ అయింది అంటే అప్పుడు ఈ లెవెల్ని కూడా ఈజీగా బ్రేక్ చేసుకుని పైనకి వెళ్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది, మనకు కొన్ని పాయింట్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీకు ఇక్కడ ఈడ దొరికితేనే 22,000 లెవెల్ దగ్గర ఎంట్రీ దొరికితేనే బయింగ్ ప్లాన్ అనేది 22,000 లెవెల్లో చేయొచ్చు. గ్యాప్ అప్ అయ్యి సస్టైన్ అయ్యి ఇది బ్రేక్అవుట్ చేయగానే బై చేయకుర్రి. ఈ లెవెల్ ఇంకొక లెవెల్ ఉంది కదా, ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీట్రేస్మెంట్ జరుగుతుంది, అప్పుడు బై చేయరు. ఇక్కడ కూడా దొరకపోతే 22,130 పైన కూడా మనం ట్రై చేసుకోవచ్చు. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు న్యూస్డ్ కదా, స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేయడం కానీ, ఎటు పడితే ఇప్పుడు ఎట్లాగో వెళ్ళిపోతుంది కదా అని ట్రేడ్ చేయడం కానీ, ఇటువంటి ట్రేడ్స్ అయితే చేయకండి. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ మ్యాక్స్ ఇదే జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంపార్టెంట్ లెవెల్ 46,890, 800. ఈ లెవెల్ రెండు ఇంపార్టెంట్ లెవెల్సే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది మార్కెట్ కంప్లీట్గా. దీంట్లో రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, దీంట్లో కూడా ఒక బుల్లిష్ ర్యాలీ జరగాలి. చిన్న బుల్లిష్ ర్యాలీ జరిగినాక ఈ బేరిష్ క్యాండిల్ ఉంది కదా, దీన్ని హై బ్రేక్ చేసుకొని వచ్చి రీట్రేస్మెంట్ చేస్తుంది, అప్పుడు బయింగ్ ప్లాన్ చేయండి. ఇక్కడ బయింగ్ చేసుకోవచ్చు, ఇదంతా డిమాండ్ జోన్గా పనిచేస్తుంది. లేదు ఇక్కడ మనం ఎంట్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది అనుకోండి, గ్యాప్ అప్ అయ్యి లో టచ్ చేయకుండా గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి ఇది బ్రేక్ అయినా కూడా ఏం చేయకండి, ఇక్కడే తిరుగుతుంది మార్కెట్. లేదు అంటే ఇట్లా అగ్రెషన్ ఇటు ఫాలింగ్ కానీ రేజింగ్ కానీ జరుగుతూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో అగ్రెషన్ మూమెంటం అంటే స్టాప్ లాసులు ఫట్ట కొట్టేస్తుంది, దాన్ని తెరుగు పోకండి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకవేళ 47,200 పైన సస్టైన్ అయింది మార్కెట్, క్లోజ్ ఇచ్చింది అన్నా కూడా మీరు ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది చూడండి, రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా ఈ లెవెల్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో 47,360 లెవెల్, ఆల్రెడీ ఇక్కడ ఒక ఫాల్ అనేది వచ్చింది. నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ రీచ్ కూడా కాలేకపోయింది, మళ్ళీ అగ్రెషన్ ఫాల్ వచ్చింది. రేపు మళ్ళీ ఇదే మూమెంటం వస్తే ఇక్కడికి వెళ్ళిన తర్వాత 47,360ని దీన్ని హై బ్రేక్ చేసి వచ్చి రీట్రేస్మెంట్ క్లోజ్ ఇచ్చింది అంటే దీని కింద సెల్లింగ్ ప్లాన్ చేరి దీని విక్ పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. రీట్రేస్మెంట్ అయ్యింది అంటే ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా డౌన్ సైడ్ వస్తుంది మార్కెట్. ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసినాం అనుకుందాం, స్టాప్ లాస్ హిట్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయింది, ఇప్పుడు ఇది ఏమవుతుంది, డబ్ల్యూ ప్యాటర్న్ లాగా అవుతుంది కదా. ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వగానే మనం ఏం చేయనవసరం లేదు, మళ్ళీ టెస్ట్ చేస్తుంది, ఇక్కడ బయింగ్ ప్లాన్ చేసుకోరు. ఇక్కడ నుంచి మళ్ళీ 47,500, 47,800 కూడా మనకు టార్గెట్ ఉంది. హై పైనకి 47,000 నుంచి 48,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి చిన్న చిన్న ఫాలింగ్స్ అగ్రెషన్ మూమెంటంలో కంపల్సరీ వస్తాయి. మార్కెట్ హై పైన ఉంది, ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. చిన్న మూమెంటం ఇప్పుడు చూడండి, న్యూస్ అయితే ఉంది కదా, రేపు కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది. గ్యాప్ అప్ అవ్వగానే
ఇప్పుడు చూడండి, రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ అవ్వగానే ఫాలింగ్ క్యాండిల్స్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ నాకు తెలిసినంత వరకు గ్యాప్ అప్ అయినా కూడా బేరిష్ క్యాండిల్ వస్తుంది, గ్యాప్ డౌన్ అయినా కూడా బేరిష్ క్యాండిల్ వస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ న్యూస్ అనేది అర్థమైపోయింది, రీటైలర్స్ ప్రతి ఒక్కరు కూడా అగ్రెషన్గా ఉంటారు రేపు ఎగ్జిట్ అవ్వడానికి. దీంట్లో సెల్లింగ్ ఎప్పుడు చేయాలి అంటే చూడండి, మనకు 46,800 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయినా కూడా సెల్ చేయొద్దు. సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయితే రీట్రేస్మెంట్ అయిన తర్వాత ఇక్కడ సెల్లింగ్ చేద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి 46,580 వరకు మన టార్గెట్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో ఇంతే. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ చూడండి, ఫిన్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ క్యాండిల్ 50% వరకు మనకు వచ్చింది. మనం పెట్టుకున్న లెవెల్స్ వరకు అయితే రీచ్ అయిపోయింది. ఇది కూడా సేమ్, హై పైనకి వెళ్ళకుండానే ఫాల్ వచ్చింది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేసింది, రీట్రేస్మెంట్ చేయలేదు. ఇది చూడండి, రేపు ఇది ఒకవేళ మనకు ఫ్లాట్ ఓపెన్ అయినా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఈ లెవెల్కి టెస్ట్ చేస్తూ ఒక మంచి క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రీట్రేస్మెంట్ చేస్తుంది. రీట్రేస్మెంట్ చేసినాక ఎంట్రీ తీసుకుంటాం. 47,080 లెవెల్ అనేది 20,780 లెవెల్ అనేది ఈ లెవెల్ని టెస్ట్ చేయాలి. ఎప్పుడైనా ఒక బ్రేక్అవుట్ చేసింది అంటే మళ్ళీ ఖచ్చితంగా ఈ లెవెల్ని టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేయగానే మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ రీట్రేస్మెంట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ టెస్ట్ అవ్వగానే మళ్ళీ ఫాలింగ్ రావచ్చు. ఆల్రెడీ ఒక లెవెల్ క్యాండిల్తో బ్రేక్ చేసింది అంటే మళ్ళీ అదే లెవెల్కి 50%, క్యాండిల్కి 50% అవుతుంది, లెవెల్ కూడా అదే లెవెల్కి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ రేపు డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ లెవెల్స్, ఇవన్నీ ఇంపార్టెంటే. ప్రతి లెవెల్ కూడా ఒక లెవెల్ క్రాస్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ కన్సల్టేషన్ ఉంది. ఇప్పుడు చిన్న మూమెంటమే ఉంది. ఇక్కడ చిన్న మూమెంటం కోసం ట్రేడ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఈ లెవెల్ 20,570 కింద క్లోజ్ అయితే రీట్రేస్మెంట్ మీద ఎంట్రీ తీసుకుంటే అట్లీస్ట్ 460 అంటే ఒక 90 to 110 పాయింట్స్ దాకా ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా కూడా లెవెల్స్ ముందు కన్సల్టేషన్ ఉంది అంటే ఈ కన్సల్టేషన్ క్రాస్ అవ్వడం కష్టమైపోతుంది. కన్సల్టేషన్ బిఫోర్ ఉన్న చిన్న మూమెంటం కోసం ట్రేడ్ చేయొద్దు. ఇప్పుడు మనం ఈ క్యాండిల్ కూడా చూడండి, ఇది చాలా స్ట్రాంగ్ క్యాండిల్ కదా, ఇది 50%లో ఉంది. ఒకవేళ 80%కి వస్తే ఈ కన్సల్టేషన్కి వచ్చినా కూడా మనం ఒక బులిష్ క్యాండిల్ క్లోజ్ అయితే రీట్రేస్మెంట్ మీద బయింగ్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కన్సల్టేషన్ కూడా చాలా వరకు హెవీగానే పనిచేస్తుంది. ఒక జోన్గా పెట్టుకోండి, ఇది జోన్గా పెట్టుకుంటే మనం ఎక్కువ జోన్స్ మీద డిపెండ్ అవ్వము. మీరు ఒకవేళ ట్రై చేస్తే ఇక్కడ జోన్ తీసుకోండి. జోన్ తీసుకుంటే ఇక్కడ ఈ జోన్లోకి వచ్చిన తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత రీట్రేస్మెంట్ మీద బయింగ్ ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఇది ఒక లెవెల్ ఉంది, ఈ లెవెల్ దాటితేనే బయింగ్ చేసుకోండి. ఒకవేళ డైరెక్ట్ ఫ్లాట్గా డౌన్ సైడ్ వచ్చి బ్రేక్అవుట్ చేసింది అంటే కాసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ బులిష్ క్యాండిల్ అయితే క్లోజ్ అయితే మాత్రం రీటెస్ట్ మీద బై ప్లాన్ చేసుకోండి. 20,780 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. లేదంటే ఇక్కడ ఉన్న ఒక హై ఉంది కదా, ఈడి వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే, సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ కూడా సేమ్ ప్యాటర్న్ ఏర్పడింది, సేమ్ ఫాలింగ్ వచ్చింది. 73,000 సైకలాజికల్ నెంబర్ అండ్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సీ. ఈ లెవెల్ని స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేసింది, ఇక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ చేసి ఫెయిల్ అయిపోయింది. తర్వాత మనకు 72,000ని బ్రేక్ చేసింది, రీట్రేస్మెంట్ అయితే జరగలేదు. కాబట్టి మనకు ఇప్పుడు చూడండి, మార్కెట్ ఆల్మోస్ట్ మళ్ళీ కింద ఉన్న లోని హిట్ చేసేసింది. ఇక్కడ ఉన్న స్టాప్ లాస్లన్నీ హిట్ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు మనకి ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. 72,500కు డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది అంటే రీట్రేస్మెంట్ మీద సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ 72,160, 72,000 వరకు కూడా రీచ్ అవ్వచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ రాకుండా మళ్ళీ 72,000 పైన సస్టైన్ అయింది ఒక 1 అవర్ క్యాండిల్ అంటే మళ్ళీ రీట్రేస్మెంట్ మీద 72,560 దగ్గర మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే 73,000 వరకు ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగింది, రీట్రేస్మెంట్ జరగలేదు. ఒకవేళ రేపు ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ఇక్కడికి రాగానే ఎగ్జిట్ అయిపోండి. ఒకవేళ దీన్ని క్రాస్ అయ్యి పైనకి వెళ్తే కూడా ఇందులో కన్సల్టేషన్ అవుతుంది, ఇమీడియట్గా బ్రేక్ అవ్వదు. మళ్ళీ ఈ లెవెల్కి వెళ్ళినా కూడా మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు సెల్లింగ్ ఎంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక స్టాప్ లాస్ మిస్ అయింది, ఇక్కడ ఒక స్టాప్ లాస్ మిస్ అయింది. మళ్ళీ రేపు అక్కడికి వెళ్తే సెల్లింగ్ ప్లానే చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రమే బయింగ్ ప్లాన్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 72,000 దగ్గర మనం బయింగ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. రీట్రేస్మెంట్ మీద 72,000 పైన క్లోజ్ అయితే రీట్రేస్మెంట్ మీద బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, సెన్సెక్స్లో ఇంతే, మిడ్ క్యాప్ అవసరం లేదనుకుంటా. ఓకే, క్రూడ్ ఆయిల్ చూడండి, క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ మనకు చిన్న డబ్ల్యూ ప్యాటర్న్ ఏర్పడింది డౌన్ సైడ్లో. చూడండి, క్రూడ్ ఆయిల్లో చిన్న డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఏర్పడింది కదా, ఈ లెవెల్లో మళ్ళీ రీట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు అప్లోడ్ అయ్యే వరకు ఛాన్స్ ఉంటే ఇక్కడ బయింగ్ ప్లాన్ చేసుకోర్రి. చిన్న స్టాప్ లాస్ దొరికితే ఇక్కడ నుంచి మనకు ఖచ్చితంగా 6,000
450 వరకు టార్గెట్ ఉంటుంది. ఒకవేళ ఇది ఫెయిల్ అయిపోతే మాత్రం మళ్ళీ రీట్రేస్మెంట్ మీద 63,080 నుంచి వెళ్ళి 63,020 వరకు ఛాన్స్ ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్ యూ.